రైట్, మనతో పాటు తలసాని సాయి కిరణ్ యాదవ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మళ్ళీ ఒకసారి తెర మీదకి తెచ్చారు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది జరుగుతూనే ఉంటుందా ఇంకా 3 సంవత్సరాల దాకా కూడా? మీ క్వశ్చన్లోనే ఉంది మళ్ళీ ఒకసారి అంటే తర్వాయిగా భాగం వచ్చే వారం టైప్ ఇది. ఈ సీరియల్ నడిపిస్తూనే ఉంటాడు, ఎందుకంటే ఆయనకి చేసేదేమి ఉండదు కొత్తగా. ఆయనకి ఏం ఐడియా లేదు అడ్మినిస్ట్రేషన్ మీద, వాల్యూ అడ్మినిస్ట్రేషన్ పైన గ్రిప్ తెలియదు. మనమే చూసినాం మొన్న సిట్ వేసిరో నాకు తెలియదు అంటున్నారు ఒక హోంమంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఆయనే 2 ఆయన తెలియకుండా సిట్ వేసినా అంటున్నారు. ఇట్లాగా మా పైన డైవర్షన్ ఎందుకు చేయవలసి వచ్చింది ఈరోజు? మళ్ళీ మీరు గడిచిన 10 సంవత్సరాల నుండి 10 రోజుల నుండి చూస్తున్నారు ఏం జరుగుతుంది టీవీలలో. వీళ్ళ కుంభకోణాలు, పంపకాలు, వాళ్ళ గొడవ. ఆ గొడవను డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 3 అస్త్రాలు తన దగ్గర: కాళేశ్వరం, ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్. ఇక 2 మొన్ననే అయినాయి కదా, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీదకి వచ్చినారు. ఫోన్ ట్యాపింగ్ ఏంటి వ్యవహారం ఏంది? ఫోన్ ట్యాపింగ్ ఏంది? మా హరీష్ రావు గారు మీ ఫోన్ ఇది బ్లాక్మెయిల్ చేయాలా? అది అలవాటు ఉంటుందా? బ్లాక్మెయిల్ మీ తప్ప ఎవరికైనా అలవాటు ఉంటుందా? హరీష్ రావు గారు ఇప్పుడు ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఏందని అడిగితే ఏం చెప్పగలుగుతారు? నేను నిజాయితీగా నిటారుగా నిలబడి తెలంగాణ ఉద్యమం చేసిన, తెలంగాణ సాధించిన, దాన్ని అభివృద్ధి చేసిన. 3 విషయాలు కదండి ఆయన చెప్పేది. దాని గురించి ఏముంటుంది? వాళ్ళకు కూడా ఐడియా ఉంది, ప్రజానికానికి ఐడియా ఉంది. ఈ డైవర్షన్ వాళ్ళు ఏంటంటే మమ్మల్ని అణిచివేద్దామని చూద్దామని వాళ్ళ ప్రయత్నం. మేము రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే వాళ్ళమే కానీ అణిచివేతకు గురికాం. అంటే మొన్న కోర్టులు కూడా కొట్టేసినటువంటి పరిస్థితి, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఎవరికి ఏం సంబంధం లేదు. హరీష్ రావు గారికి ముఖ్యంగా ఏం సంబంధం లేదు దీంట్లో సీఎంకి హరీష్ రావు కానీ అని చెప్పింది. మళ్ళీ హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం, విచారణకు పిలవడం, ఇక ముగింపు ఉండదా దీనికి? సర్కస్ అండి ఇది. గవర్నమెంట్ ఇది ఎవరికైనా తెలుస్తాయి కదా, సర్కస్ జరిగేది ఇక్కడ ఆయనకి సుప్రీంకోర్టు, ఏ కోర్టు విలువలు తెలియవు. వాటి ఆదేశాలని పాటించాలా లేదా అనే విలువలు ఆయనకు తెలియదు. ఆయనకి ఏం భయం ఉంది? ఇప్పుడు మొన్న జరిగిన స్కామ్లో విడిపోయింది కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్, టీడీపీ కాంగ్రెస్ విడిపోయింది. మొన్న వేదిక చూసినాం మనం కూడా. ఆయన టీడీపీని వెనకేసుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఆయన దావోస్ పోయి వచ్చే లోపల ఆయన సీట్ ఏదో పోయేటట్టే ఉంది, వాళ్ళు ఏదో ఏకమయ్యేటట్టు ఉన్నారు అని ఆలోచనకు వచ్చినట్టున్నాడు. దాన్ని డైవర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫోన్ ట్యాపింగ్ కేసు తేవాలి. ఇట్లా ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చి నోటీస్ ఇచ్చినారు, ఎగ్జామినేషన్ నోటీస్ ఇచ్చినారు. ఏం జరుగుతుందండి? వెళ్తారు, చెప్తారు, వస్తారు, అంతే తప్ప జరిగేదేమి ఉండదు. మళ్ళీ ఇంకో కుంభకోణానికి తెరలేపుతారు వాళ్ళు. ఆ కుంభకోణం బయటపడే టైంలో మళ్ళీ ఈ రేషన్ వస్తుంది. చెప్తున్నాను నేను ముందే, 3 నెలల తర్వాత ఈ రేషన్ వస్తుంది, మళ్ళీ 4 నెలల తర్వాత కాళేశ్వరం అని వస్తుంది. అంతే తప్ప ఏముందండి గవర్నమెంట్ దగ్గర. అంటే నైని బ్లాక్కు సంబంధించి నిన్న బొగ్గు కుంభకోణం ముఖ్యంగా బయట పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది హరీష్ రావు గారు. దాని తర్వాతనే ఈ నోటీసులు రావడం, ఇదంతా ఎట్లా చూస్తారు? సేమ్ డే సాయంత్రం, ఈవినింగే, రాత్రికే కదండి. అదే ఇక వాళ్ళు ఏంది, వాళ్ళది డైవర్షన్ చేద్దాం దీన్ని అని ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఆ రోజు మన డిప్యూటీ సీఎం గారు పొద్దున ఆక్రోషణతో మాట్లాడి నేను తిరిగి వచ్చిన తర్వాత చూపిస్తా అన్నాడు. సెటిల్మెంట్ అయినట్టుంది ఎన్నో దగ్గర. వాళ్ళు సెటిల్ చేసుకున్నారు. ఇక దీన్ని పబ్లిక్ని డైవర్ట్ చేద్దామంటే హరీష్ రావు గారిని ముందుకేద్దామని హరీష్ రావు గారిని ఇష్టం. మరి ఈ నోటీసులు, ఈ కేసుల ద్వారా, ఈ విచారణల ద్వారా రానున్న ఎలక్షన్లో ఏమైనా బీఆర్ఎస్కి ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నదా? మీరు చెప్పండి, పడుతుందా? కాంగ్రెస్ ఎన్ని కుంభకోణాలు చెప్పగలుగుతామండి మేము ఈ 2 సంవత్సరాలలో? ప్రజలని చూసి ఉండొచ్చు. ఏ కాంట్రాక్టర్ అన్నా డబ్బులు ఇవ్వకుండా తెచ్చుకున్నాడండి బిల్లు ఈ గవర్నమెంట్లో? తెలియదా ప్రజానికానికి? క్లియర్గా నీళ్లు పాలు తెలుసు వాళ్ళకి. వాళ్ళు బాధలో ఉన్నారు. ఇంకా 3 సంవత్సరాలు ఎట్లా గడుస్తాయన్న బాధలో ఉన్నారు. వెయిటింగ్. మళ్ళీ స్వర్ణయుగం ఎప్పుడు వస్తుంది? కేసీఆర్ గారి పాలన ఎప్పుడు చూస్తాము? మా బతుకులు ఎప్పుడు బాగుపడుతాయి? బ్రహ్మాండంగా ఎప్పుడు అవుతాయి? మళ్ళీ షాన్గా మేము తెలంగాణను ఎప్పుడు చెప్పుకోగలుగుతామని వెయిట్ చేస్తున్నారు. 3 సంవత్సరాలలో తిరిగి ఏ గవర్నమెంట్ రాబోతుందో మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఫైనల్గా ప్రజాపాలన అంటా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొంతమంది క్యాబినెట్ మంత్రులై ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని వాళ్ళే స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. మరి వాళ్ళ మీద కూడా ఇదే అస్త్రం ప్రయోగించే అవకాశం ఉందా? సిట్టేసి విచారణలో మన ఇన్వెస్టిగేషన్లు ఇట్లా ఏమైనా చేసే అవకాశం ఉందా ప్రజాపాలన? అంత దూరం ఎందుకండి? మొన్న ఎన్టీవీ మిత్రులు వాళ్ళు ఒక న్యూస్ వస్తే ప్లే చేసినారు, వాళ్ళపైన సిట్ వేసినారు. ఏబిఎన్ ఏం చేసింది? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పైనే పేరు రాసింది, వేయాలి కదా సిట్ను. సో ఆయన సెలెక్టివ్ అనమాట. సో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎవరైనా మంత్రి తోక జాడించాడు అనుకో వేస్తాడు, లేకపోతే వేయడు. సో ఆయన ఇష్టం కదండి. మళ్ళీ వేసి కూడా నేను వేయలే అంటాడు. ఒక ముఖ్యమంత్రి సిట్ వేయలేను అనే పరిస్థితి అయినది. రేవంత్ రెడ్డి విశ్వసనీయత మీద కోల్పోయిన వ్యక్తి అండి. రేవంత్ రెడ్డి గారు ఇటువంటి ట్రిక్స్ చేస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడో తెలుసు. కాకపోతే ఒక అవకాశం కాంగ్రెస్కి ఇచ్చి చూద్దాం. ఈయన అర్రాస్ పాట వాడుతుండు కదా, నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, భూముల విలువలు పెరిగినాయి. ఈ 3 పోవు కదా. ఈయన బంగారం ఇస్తూ ఉంటుండే కదా, 15,000 ఇస్తూ ఉంటుండే కదా, స్కూటీ ఇస్తూ ఉంటుండే కదా అని ఒకసారి ట్రై చేసినారు. ట్రై చేసిన రోజు నుండి ఇప్పటి వరకు ఒక క్రిమినల్ బిహేవియర్ మాత్రమే చూస్తున్నారు. ఒక క్రిమినల్ ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఒక దొంగ ఎట్లా దాచుకుంటాడు, ఇవి తప్ప
కొత్తగా ఏం చూసాం అంటే హ్యాష్ ట్యాగ్ 2047 ఫ్యూచర్ సిటీ ఇవన్నీ ఆయన ఒక అడ్వైజరా లేకపోతే ఆయనకు ఒక ప్లానింగా దేనిపైన నించోబడి ఉంటాడు. ఇప్పుడు అక్కడ కూడా ఏంది, ఆ ఖానాపూర్ దగ్గర జాగాలు ఉంటాయి, ఆ రోడ్ అడిగెళ్ళి పోవాలి. రియల్ ఎస్టేట్ తెలుసు తప్ప అడ్మినిస్ట్రేషన్ తెలియదు అంటాను. ఫైనల్గా ఏం చెప్తారన్న రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు గడిచిపోయినాయి, మీ భాగవతం అంతా తెలిసిపోయింది. చాలా బాధాకరమైన విషయం. 54 సంవత్సరాలు ఒక యువకునికి ముఖ్యమంత్రి స్థాయి హోదా వచ్చినప్పుడు పేరు సంపాదించాలి, ప్రజలకి సేవ చేసి. నీ లక్ మొత్తం కోల్పోయినావు నువ్వు. నీ ఒరిజినల్ కొంతమందికే తెలిసి ఉండేది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అసలు నీ వ్యక్తిత్వం ఏందో. ఈరోజు కంప్లీట్ తెలంగాణ 5 కోట్ల జనాభాకి తెలిసిపోయింది. మళ్ళీ నిన్ను లైఫ్లో ఎప్పుడూ తిరిగి ఏ స్థాయి ఇస్తారని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ.